అందరికీ నమస్కారం. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, వీలు అవ్వలేదు. విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ గురించి ఒక వీడియో చేద్దామని అనుకున్నా, వీలు కాల. ఇప్పుడు చేస్తున్నాం. ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి 10వ తారీఖున రిలీజ్ అయింది. ఇప్పుడు ఈరోజు 19. దాంతోపాటు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. బాలకృష్ణ, వెంకటేష్. ఆన్లైన్లోకి గేమ్ చేంజర్ రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నానికి ఆన్లైన్లో వచ్చేసింది. అది మాస్టర్ ప్రింట్. అందరూ చక్కగా చూశారు. ఆ సినిమా బయటికి రావడానికి వేరే హీరో ఎవడో 2.5 కోట్ల వరకు ఖర్చు పెట్టారని నానుడి. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కూడా కావాల్సింది ఏంటయ్యా అంటే ప్రతిదానికి మసాలా అవసరం, మంచి సబ్జెక్ట్ అవసరంలా. ఇప్పుడు ఉదయం పూట లేచిన వెంటనే కాఫీలు టీలు తాగితే మన ఆరోగ్యాలు నాశనం అయిపోతున్న సంగతి మనకు తెలుసు, కానీ తాగుతాం. పొద్దున్నే లేచిన వెంటనే అల్లం కషాయం తాగమంటే ఎవడో తాగడు. ఎన్ని రోజులు బట్టో వండుతున్నటువంటి నూనెలో వండిన టిఫిన్లు అయితే మనం హోటల్కి వెళ్ళి లొట్టలేసుకుంటా తింటాం. ఇంటి దగ్గర రాత్రిపూట మజ్జిగలో అన్నం నానబెట్టి పొద్దున్నే ఉల్లిపాయ నంజుట్టుకు తింటే అది ఆరోగ్యం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దని తెలుసు, కానీ అది తినం. ఎందుకంటే ఇలా ప్రతి మనిషికి మసాలా అవసరం అయిపోయింది. మాటల్లోనూ మసాలా, పాటల్లోనూ మసాలా, అన్నిటిలోనూ మసాలా అవసరం అయిపోయింది. ఇప్పుడు ఒక హీరోని కించపరచటం అని కాదు, కానీ ఇప్పుడు పుష్ప మూవీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఒక దొంగ, ఒక స్మగ్లర్ ఆడుకునే ఆట. అంటే ఏలుముద్రగాడు ఐఏఎస్ చేసిన వాళ్ళతో ఆడుకునేది జనాలకు బాగా నచ్చింది. ఏలలు వేసుకుంటా సాయంత్రం ఉచ్చపోసాడు ఐపీఎస్ మీద హీరో. ఆ ఉచ్చపోసిన దానికి మన ప్రజలు ఏళ్ళేస్తున్నాం. తర్వాత సినిమా అదే పుష్ప సినిమాలో భార్యతో భర్త సంసారం చేసే విధానాన్ని చూపించాడు. డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడటం. ఇంకా అది సంసారం అనేదాన్ని నేను మామూలుగా సంసార విషయంలో మాట్లాడుతున్నాను. దాన్ని మాట్లాడితే దానికి ఇంకా భూతార్థాలు చాలా ఉన్నాయి. అది మన సమాజం కూడా కోరుకునేది అదే. ఇటువరకు సినిమాల్లో హీరోయిన్ అని ఒక ఆవిడ ఉండేది, క్యాబరే డ్యాన్స్ అని ఒక ఆవిడ ఉండేది. అంటే హీరోయిన్ నిండుగా పైనుంచి కిందకి చీర కట్టుకుని చక్కగా యాక్ట్ చేసేది. ఇటువంటి సన్నాసులు ఉంటాం కదా, మసాలా చూసే సన్నాసులు ఉంటారు చూడు, వాళ్ళ కోసమని క్లబ్ డాన్సర్లను పెట్టి వాళ్ళకి పొట్టి డ్రెస్సులు వేసి పాటలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్లు అలా చేసేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే మా చిన్నతనంలో సెక్స్ ఫిలిమ్స్ అని ఉండేవి. సెక్స్ ఫిలిమ్స్కి హాల్ ఒక సిటీలో హాళ్ళు మూతపడిపోయిన పాత హాళ్ళు కొన్ని ఉండేవి. వాటికి వెళ్ళడానికి కొంతమంది ఇలా మొక్కు కచ్చీపులు కట్టేసుకుని ఎవడూ చూడకుండా రేత్రిపూట వెళ్ళేవాళ్ళు సినిమాలు చూడటానికి. ఎందుకంటే ఇటువరకు సినిమాల్లో సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉండేది. సెన్సార్ బోర్డు ఉండి అశ్లీలత ఎక్కువ ఉన్న వాటిని కట్ చేసేది, హింస ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసేది. ఒకవేళ హింస ఉంటే దానికి ఏ సర్టిఫికేట్ అది ఇచ్చి 18 సంవత్సరాలు నిండని వాళ్ళకి ఈ సినిమా చూడకూడదు అని చెప్పి ఉండేవి. ఇప్పుడు ఆ సెన్సార్ బోర్డు లేదు. సంసారం ఎలా చేయాలో సినిమాల్లోనూ చూపిస్తున్నారు. ఫీలింగ్స్ వచ్చేసినాయి అంటున్నారు. గదుల్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే నాకు తెలియక అడుగుతున్నాను, తల్లిని చెల్లిని పక్కన కూర్చోబెట్టుకుని చూసే సినిమానేరా అది? అసలు అలాంటి సినిమాలు ఉన్నాయా? ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది. నిజమైన ఒక ఆఫీసర్ అనేవాడు, ఒక ఐఏఎస్ అని, ఒక ఐపీఎస్ అవని, ఒక ఎన్నికల కమిషనర్ అవని, వాడి విధులని వాడు సరిగ్గా నిర్వర్తిస్తే ఎవడరా రాజకీయ నాయకుడు, ఎంతటోడరా రాజకీయ నాయకుడు అనేదే ఆ సినిమా యొక్క ముఖ్య సారాంశం. ఎవడైనా మన బిడ్డలను తీసుకెళ్ళి ఓ సినిమా, సరిగ్గా పెరిగిన తల్లిదండ్రులు ఎవడైనా సరే ఓ బిడ్డను తీసుకెళ్ళి, నాన్న నువ్వు ఇలా అవ్వాలరా, ఇది చూసి నీకు ఇన్స్పిరేషన్ అని చెప్పే ఫిలిం ది గేమ్ చేంజర్. ఎవడు అవునన్నా కాదన్నా.
గేమ్ చేంజర్ సినిమా లాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. రామ్ చరణ్ నా భూతో నా భవిష్యత్ ఆయన యాక్టింగ్. అసలు రామ్ చరణ్ ఇన్ని సినిమాల్లో చేసిన యాక్టింగు అంటే మెగాస్టార్ చిరంజీవి అందరూ వేస్తారు డాన్స్. ప్రభుదేవ గారు వేస్తారు, లారెన్స్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరే డ్యాన్స్ని కంపోజ్ చేసేది, డ్యాన్స్ కనిపెట్టేది వాళ్ళే డాన్సర్స్. వాళ్ళు వేసిన స్టెప్ని చిరంజీవి వేస్తే దానికి గ్రేస్ వస్తుంది. నడక కలిసి నవరాత్రిలో అది డాన్స్ మాస్టర్ వేస్తే అదొక లుక్కు, చిరంజీవి వేస్తే దానికి ఒక బెనిఫిట్ లుక్ వస్తుంది. అలాంటి హీరో ఇంతవరకు ఇంకా రాలేదురా బాబు అనుకుంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డాన్స్ని ఎంజాయ్ చేస్తూ వేసాడు. ఆ ఫేస్లో ఫీలింగ్ అలా ఉంది, ఎంజాయ్ చేస్తూ. అట్లాగే అప్పన్న క్యారెక్టరు చించేసాడు సినిమా, నో ప్రాబ్లం. అసలు ఆ సినిమాకి ఆయన యాక్టింగ్కి అసలు ఎవడో వంక పెట్టేవాడు లేడు. కాకపోతే ఏంటంటే సినిమాల్ని రాజకీయాన్ని కలిపేశారు, సినిమాని కూడా రాజకీయం చేసేసారు. ఇవాళ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసినా, చిరంజీవి గారి సినిమా చేసినా, బాలకృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ కూడా మరి తెలుగుదేశం కదా, బాలకృష్ణ సినిమా చేసిన దీన్ని వైసీపీ వాళ్ళు బాగా ట్రోల్ చేసేసుకుంటున్నారు. అల్లు అర్జును, ఎవడరా అల్లు అర్జున్ కెపాసిటీ అంతరా ఒక్క సినిమా. రెండో సినిమా మగధీరతోనే చిరంజీవి కొడుకు 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో, మూతి మీద మేసం రానప్పుడే. కాకపోతే మంచిని మంచిగా, చెడుని చెడుగా చూడాలనేదే నా ఉద్దేశం. అంతే తప్ప ఏముందలే, సమాజమే కుళ్ళిపోయింది, సమాజమే పాడైపోయింది. ఇప్పుడు మన కూతురుకి కానీ మన కొడుకు కానీ ఇది మంచి, ఇది చెడురా బాబు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని ఎవరైనా చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? ఒకళ్ళు చెప్తే ఈయనే బిడ్డలు ఉన్నారా? లేరు కదా. ఈరోజు వెంకటేష్ గారి సినిమా ఏంటిది, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని కూడా చూసాం వెళ్ళి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు మంచి కామెడీ అయితే ఉంది సినిమా. దానిలో నిజంగా కూతురు నేను ఒక చెల్లిని పక్కన పెట్టుకుని చూసే సన్నివేశాలు ఉన్నాయి. అన్నీ బూతులే కదా దానిలో. 9ంటికి ఆడ రమ్మని, లెక్కలు చూడాలి రమ్మని, ఆడ పెళ్ళాన్నా, తలనొప్పి వస్తుంది అమృతాంజని బట్టు రమ్మని, ఈడన్న గదిలోకి వెళ్ళా. ఈ సినిమాలు, ఈ సినిమాలు రా జనాలు చూసేది. కుటుంబానికి పనికొచ్చే సినిమాలు ఏంటి, మంచికి పనికొచ్చే సినిమాలు ఎవడో చూడడం. అలాగే సమాజం ఎలా తయారైందంటే, మన పిల్లోడు ప్రైవేట్ స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. చదివేదేం ప్రైవేట్ స్కూల్లో, చేయాల్సిందేమో గవర్నమెంట్ ఉద్యోగం. ఇలా తగిలడింది ఏంటి. గేమ్ చేంజర్ ఎవడో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గేమ్ చేంజర్ అనేది సూపర్ డూపర్ హిట్, దానిలో అనుమానమే లేదు. మీ మీ బతుకులకి అంతే, అక్కడ తగలాడాల్సిందే. ఎవడ బతుకులు అక్కడ తగలాడాల్సిందే, తగలాడండి. మీకు కావాల్సింది ఏంటి అంటే మసాలా కావాలి, ముందు మసాలా కావాలి. మన కూరలోనైనా మసాలా కదా, మన ఆరోగ్యం దింగినా పర్లేదు, మసాలా కావాలి. అదే జనాలు కోరుకుంటున్నారు. గేమ్ చేంజర్ మాత్రం సూపర్ హిట్ రా బాబు. ఓకే, ఉంటా.